నా పేరు గుంజి కోటేశ్వరరావు అండి. ఇక్కడ వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో చాలా బాగా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. దగ్గర 2.5 కోట్ల రూపాయలు సైడ్ కాలువలు, డ్రైన్లు ఇవన్నీ నిర్మించున్నాం. గతంలో కూడా స్కూల్ బిల్డింగ్లు, కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టాం. ఇక్కడ ప్రతి పని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారి హయాంలో మేము దగ్గరుండి పర్యవేక్షణ చేసి అందరికీ అందుబాటులో ఉంటున్నాం. అది మేము చేసిన ఘనత అనేది మేము చెప్పుకోవడం మాకు బాగుండదు. కాబట్టి మీరు ఇక్కడున్న ప్రజలను కూడా విసారించి వాళ్ళ ద్వారాగా తెలుసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. నమస్తే అండి. మాది ఎన్టీఆర్ నగర్ ఫస్ట్ లైను. మేము సమీక్ష అక్షయ మహిళా సమీక్ష ఓబీగా పనిచేస్తున్నాను. మేము ఎస్టీ చెందిన వాళ్ళమి. మాకు ఎస్టీలకు కూడా మొన్న 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. ఇక్కడ మేము మహిళలుగా పనిచేస్తున్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు పోయిన 2014లో ₹1,00,000 గ్రూప్కి వచ్చి ₹1,00,000 వేశారు. మహిళలకు వచ్చి 10,000 రూపాయల చొప్పున తీసుకున్నాము. ఇప్పుడు 2019 సంవత్సరంలో కూడా గ్రూప్కి వచ్చి ₹1,00,000 లెక్కన మహిళకి 10,000 రూపాయల చొప్పున మేము బ్యాంకులో ఆయన చెక్ బుక్లు మాకు ఇచ్చారు. మేము 2 విడతలు అయ్యి డ్రా చేసుకున్నాము. ఇప్పుడు త్వరలో చెల్లెళ్ళు కూడా ఇవ్వబోతున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది. మేము డాక్రా మహిళలందరం కూడా మేము సీఎం గారికే ఓటేసి మాకు అనేక విషయాల్లో ఆయన అనుకూలంగా ఉన్నారు కాబట్టి మేము ఆయనకే ఓటేసి ఆయన్నే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు చంద్రబాబు నాయుడు సాయం చేశాడు. మేము కూలి పని చేసుకుంటాము. వత్త మా భర్త బండి మంచి పడ్డాడు. చంద్రబాబు నాయుడు ₹1,00,000 హాస్పిటల్ అయిన ఖర్చు. చంద్రబాబు నాయుడు మాకు సాయం చేశాడు. కోటేశ్వరరావు అన్నయ్య మాకు అన్నిట్లో అభివృద్ధిగా చేశాడు. మాకు 5 లక్షలు వచ్చినాయండి. 2 పిల్లలు నాకు. ఎన్టీఆర్ నగర్ మాది. పింఛన్ కూడా 2,000 వస్తున్నాయి. కోటేశ్వరరావు అన్నయ్య మాకు అందుబాటులో అన్నీ చేశాడు. మాకు అన్ని లెక్కసారి చేశాడు. మేము నేదరం వల్ల అయితే చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడు. నా పేరు బెల్లంకొండ వెంకటరత్నం. మేము ఎన్టీఆర్ కాలనీ అద్దంకి వాస్తవ్యులు. కానీ మాకు అభివృద్ధి లేదండి అంతకుముందు. కానీ ఇప్పుడు మాకు ఏదైనా సరే మాకు ఈ 4 సంవత్సరాలన్నరలో మేము మంచి అభివృద్ధి చెందామని మేము అనుకుంటున్నాము. మేము కుతికి లోతు నీళ్ళల్లో ఉండా కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ పరిస్థితుల్లో మేము ఈ ఎట్టున్నామంటే మాకు ఆయన వచ్చి మాకు సహాయం చేశాడు కాబట్టి మేము ఆయనకి సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మాకు ఇంకా రావాలి, ఆయన ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మేము ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. తెలియదు సార్ మాకు. మేము పోయి చూసి రావాలి. మేము చంద్రబాబు నాయుడు కాడికే పోయి అసలు అమరావతి పోయి చూసి రావాలనే ప్రోత్సాహంతో ఉండాం మేము. లేదు, ఫ్రీగా బస్సులు పెట్టకపోయినా మేము పోతాం. మా చంద్రబాబు నాయుడు కోసం మేము ఎంత లెక్కైనా పోరాడాలని మేము ఆ ప్రోత్సాహంతో ఉంటాం. అది ఎన్టీఆర్ నగరు. నా పేరు చంపయ్య, అద్దెంకి. అంటే ఇంతకుముందు బాగా ఇబ్బందులో ఉన్నాం. అంటే ఏ ప్రభుత్వం ఇంతకుముందు పట్టించుకోలే. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే టీడీపీ వచ్చిన కాంచి మాకు ఇంతకుముందు మేము బేడా బుడికి సంఘాలం. అయితే మాకు ఈ ఎన్టీఆర్ కాలనీలో ఏ వాటరు అంటే ఇంతకుముందు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, అసలు ఏమి చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మేము. ఆర్థిక పరిస్థితిలో ఉన్నా అంతలోకి గొట్టిపాటి రవికుమార్ గారు ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల మించి ఆయన వచ్చిన కాంచి సిసి రోడ్లు, డ్రైనేజీలు, మామూలుగా వాటర్ సప్లై లేకపోయినా అది కూడా బాగానే చేశాడు. బోర్డులో కూడా వాటర్ బోరింగ్ లేవు మా ఏరియాకి, అది కూడా వేయించాడు. ఏ విషయమైనా కోటేశ్వరరావు తరపున వెళ్ళి చెప్పటం వల్ల బుజ్జి గారు దగ్గరికి వెళ్ళి సమస్య డీల్ చేస్తున్నాడు. డీల్ చేసి దాన్ని బట్టి ఏంటంటే మాకు అనుకూలంగా ఇప్పుడు ఉంది సమస్య. అయితే ఇంకా కొన్ని విషయాల్లో కూడా ఇంకా కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి, అవి కూడా చేస్తాడు. కానీ విషయం ఏంటంటే మాకు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కొద్దిగా సస్పెండ్లో పెట్టాడు సీఎం గారు. అది కూడా మేము కోరుకుంటున్నాం. మాకు త్వరలో కూడా అనుకూలంగా మాకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటంటే చదువులు మా పిల్లలు కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. చదువుకున్న ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. త్వరలో కూడా సీఎం గారు కూడా కొద్దిగా దీన్ని అనుకూలంగా చేయమని అడుగుతున్నాము.
మరి గొట్టిపాటి రవి గారు ఇంతకుముందు గెలిచారు కదా, మరి అప్పుడేం అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంటే కొన్ని అది సస్పెండ్లో ఉన్నాయి, ఏదో ఒకటి ఎవడో ఒకటి చేస్తూనే ఉన్నాడు, అడ్డుపడుతున్నాడు. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశాడు. ఆయన చేసే అవకాశాలు బట్టి చేస్తూనే ఉన్నాడు, ఎవడో కూడా అడ్డు తగులుతూనే ఉన్నాడు. దాన్ని బట్టి మామూలుగా ఏరే ప్రభుత్వం వాళ్ళు కానీ ఇంకేరే పన్నోళ్ళు ఉంటారుగా, దాన్ని బట్టి ఆయన చేసే అవకాశాలు కూడా ఆపేసి అయిపోతున్నాయి. ఇప్పుడైతే పూర్తిగా ఆయనకి నెట్వర్క్లోకి వచ్చేసింది ఆయన హ్యాండ్వేర్లో. అప్పుడు ఏంటంటే చెప్పాను కండి, అది కాకుండా ఏంటంటే అయిపోతున్నాయి కొన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు జరిగినవి కూడా కొన్ని, ఇంకా కొన్ని జరగాల్సిన ఉన్నాయి. కానీ మళ్ళీ ఒకసారి తెలియపరుస్తున్నాము మా బేడా బుడిగ సంఘాల గురించి సీఎం కొద్దిగా మా గురించి దృష్టి పెట్టుకోమని కోరుకుంటున్నాం. నా పేరు బెల్లంకొండ వెంకటేశ్వరులు అండి. నేను ఈ కాలనీ వాసిని 4వ లైన్ మాది ఎన్టీఆర్ నగర్ అద్దెంకి. ఇలా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, గుడిపాటి రవికుమార్ గారు చేస్తున్నారండి. మా కాలనీ ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా చెందిద్ది కూడా. అసలు ఈ రోడ్డును పోవాలంటే బళ్ళు పోయే కాదు, నడవడానికి ఇంత రోజు నీళ్ళల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పలకరించలే. ఎక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దానికి ఒక రూపం వచ్చింది ఈ కాలనీకి. అంటే చెయ్యాలని మనసున్న పైన పెట్టేవాడు ఉండాలి కదండి, మంచి మనసున్నోడు పైన మహారాజు ఉండాలిగా. ఇవాళ చంద్రబాబు నాయుడు మంచి మనసున్న మహారాజులాగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ చేత మనకు పనులు చేపిస్తున్నాడు. ఇవాళ కాలనీకి కరెంటు అసలు చూడండి ఎంత వైభవంగా ఉందో, ఆ స్కూల్ చూడండి ఎంత వైభవంగా ఉందో. ఇవన్నీ చంద్రబాబు నాయుడు సొలవుతో గొట్టిపాటి రవికుమార్ గారు ఇదిగో ఈయన గారి ఆశీస్సులతో ఈ గ్రామం ఈ కాలనీ ఎంతో బాగుపడుతుంది, ఇంకా బాగుపడిద్ది. కోటేశ్వరరావు గారు దీంతో ఎంతో బాగుపడిద్ది, ఇంకా బాగుపడుతుంది. ఆ సంకల్పంతో మేము చంద్రబాబు నాయుడికి గొట్టిపాటి రవికుమార్ని గెలిపించి ఆయనకు మెజారిటీ స్థానాలు వచ్చి మళ్ళీ సీఎం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. ఏమండి ఒకప్పుడు కరెంటు పోతే ఎప్పటికి వచ్చిందో తెలియదండి. ఇవాళ కరెంటు 24 hours. ఇవాళ ఒక్కడు యాక్సిడెంట్లో పోయినా కానీ 5 లక్షలు వేస్తున్నాయి. ఆయనకి ఇంకెవరికి వేస్తారండి ఓట్లు? అంతకుముందు అంబులెన్స్ ఫోన్ చేయగానే ఎక్కడికన్నా 5 నిమిషాలు 1/2 గంటలో వచ్చేది, ఇప్పుడు మరి గంటలు ఎన్నిసార్లు వచ్చినా ఏం ప్రయోజనం రావట్లేదంట. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏదండి? ఇప్పుడు అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంబులెన్స్ ఫోన్ చేస్తే 1/2 గంటలు 1/2 గంటలో వచ్చేది. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఇక్కడ పంచర్లు పడ్డాయి, లేకపోతే బండి బాగలేదని చెప్పి చెబుతున్నారంట. దానిపై మీ అభిప్రాయం ఏం తెలుగుతారా? అంబులెన్స్లా అంతకుముందు ఎన్ని అంబులెన్స్లు తీసుకొచ్చి ఆడపడేసి మెలకుండా పోయేవాళ్ళండి. ఇప్పుడు కాదు, అంబులెన్స్ వచ్చిందంటే కంపల్సరీ కేర్ తీసుకొని ఆ వ్యక్తిని బాగు చేస్తున్నారండి, కేర్ తీసుకొని చేస్తున్నారండి. ఇవాళ తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద ఉంచడం ఆ వ్యక్తిని ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి. పోలీసుల వాళ్ళ భరోసా కూడా వచ్చేసింది, ఏది కేసులు లేవు ఏమీ లేదు, ఆ ప్రైవేట్ వ్యక్తులే తీసుకెళ్తున్నారు. అంత ఇది వచ్చింది. ముందు ఆ యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి అనేది వచ్చింది కదా. మాది ఎన్టీఆర్ కాలనీ అండి. మేము వచ్చి దాదాపు 30 సంవత్సరాలు నీడ. అంతకుముందు ఈ ప్రభుత్వంలో కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, బోర్ నీళ్ళు దాగి ఉప్పు నీళ్ళు దాగి అగోరిచ్చాం మేము. తర్వాత టీడీ ప్రభుత్వం కానీ కొద్దిగా మంచినీళ్ళు నల్లాలు వేసారు. తర్వాత రవికుమార్ అంటే అప్పుడు ఆ పదవిలో ఉండేప్పుడు మాత్రం మమ్మల్ని పట్టించుకోలే ఆయనవా. అప్పుడు ఎందుకంటే అది పడకుండా ఆయన కాంగ్రెస్లో ఉండే. ఇప్పుడు టీడీ ప్రభుత్వం కానీ మాత్రం గొట్టిపాటి గారు మా కాలి మీద బాగానే రోడ్లు కానీ జమం కానీ మంచినీళ్ళ పప్పులు కానీ నల్లాలు కానీ మొత్తం వేసిండు. దానికి అన్నిటి సహకారం చేసినాడు గుంజు కోటేశ్వరరావు. మేము బేడా బుడగ జంగం. మేము మనం చంద్రబాబు నాయుడు దగ్గర వేయించాం, సీఎంకాడికి మంగళగిరి వేయించాము. మా కులం సభతో ఇస్తున్నాడు. అదిగో తొందరగా మా ముందా గౌరవం పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు మా కులం సభతో పిల్లలకు చదువు కానీ ఇవ్వాల్సిన పని ఉంది మాకు. ఈయన 4 రోడ్లు పోపించిండు గుంజు మన రవికుమార్ గారు. మొన్న 4 రోడ్లు సిమెంట్ రోడ్డు పోపించిండు, వాడికి చేసి కళాగారు వేసిండు. దాన్ని కోటేశ్వరరావు గారు ఏ పని చెప్పినా కానీ మాకు రవికుమార్ మాత్రం పట్టించుకొని ఖాళీ అయిపోయి టీడీపీలో వచ్చింది కానీ మనం బాగా పట్టించుకుంటారండి మమ్మల్ని. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది, ఇక దానిపై అంటే మాకు ఎన్టీ రామారావు మాకు సీఎంఏ గెలిచిన కానీ మాకు ఎన్టీఆర్ కాలనీ బాగానే చేసిండు డెవలప్. అంతకుముందు కాంగ్రెస్ వచ్చిన కానీ అంటే మీరు ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. 30 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అంటే మాకు సీఎంఏ మాకు చంద్రబాబు నాయుడు కావాలి మేము ఉంటున్నాం. గొట్టిపాటి రవికుమార్ని గెలిపించుకోవాలని మా అభిమానం ఉంది. మాకు ఎప్పటికైనా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ ఆయన పెద్ద ముఖ్యమంత్రిగా కావాలని మాకు పట్టుదల ఉంది.
అభివృద్ధి ఏమైనా చేశాడా? అది చేసిండు మాకు. ఆయన ఈ టీవీలో వచ్చిన కానీ మాకు బాగా చేసిండు. అంతకుముందు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకంటే మేము ఉండే టీవీలు ఆయన ఎమ్మెల్యే గారికి చేయలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు మాకు వచ్చిన కాంచి మాత్రం ఈ కాలనీ ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టిన కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం పట్టించుకోవాలి మమ్మల్ని. తర్వాత ఈ ఎన్టీ రామారావు వచ్చిన కాంచి మాత్రం మా కాలనీకి మంచినీళ్ళు మించిన ఉప్పు నీళ్ళు దాక్కోకుండా నల్లాలు వేసిండు, మంచినీళ్ళు వేసిండు, రోడ్డు చల్ల చేసిండు. రవికుమార్ గారు మంచిగా మంచినీళ్ళు వేసి అంతమంది ఉప్పు నీళ్ళు దాకా అల్లాడిపోయినాం అందరం. జగన్ గారు సీఎం అయితే ఎలా ఉంటుంది? జగన్ గారు సీఎం అంటే వయసుతో చిన్నవాడు. ఇప్పుడు ఏంటి మనకు రామారావు చంద్రబాబు నాయుడు అంటే మనకేంటంటే ఇప్పుడు మనకు రాజధాని రాజధాని ఉంది, విద్యానం ఉంది, జాతర ఆయన వహిస్తారంటే పెద్ద దేవుడితో బరాబరిగా ఆయన మంచి పేరు చేసిండు. పేదవాళ్ళకు ఆరోగ్యశ్రీ పెట్టిండు. అసలు పెట్టిన మొత్తం కార్యక్రమాలు ఆయనే. ఆయనంత అనమశాలి ఆయన కాదుగా, జగన్ కాదుగా. వైఎస్ఆర్ రెడ్డి పెట్టిండు ఆరోగ్యశ్రీలకు, ఆరోగ్యశ్రీ పెట్టింది ఆయనే, మొత్తాన్ని పని చేసింది ఆయనే. అసలు ప్రభుత్వానికి 50 ఏళ్ళ రోగాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని బాధలైనా ఆయనే దేవుళ్ళకి గెలిచిన మాట కరెక్టే. తెలిసిన ఆయన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెత్తలకాయ. మీ ఊర్లో అభివృద్ధి ఎలా జరిగింది? ఎన్టీఆర్ నగర్లో ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చిన కానీ ఎమ్మెల్యేగా టీడీపీకి వచ్చిన కానీ మాకు రోడ్లు పోపించిండు. రోడ్లు గ్రానైట్ సైడ్ కాళ్ళు కట్టించిండు, మంచినీళ్ళు పళ్ళు నల్లాలు వేపించిండు. మాకు అంతకుముందు ఆయన ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఈ టీడీపీకి వచ్చిన కానీ మాత్రం మాకు అన్ని పనులు ఏమని చేసిండు. నా పేరు హుస్సేన్ అండి. మా ఇంటి పేరు అల్లవాళ్ళం. మా పిల్లల భవిష్యత్తుని గురించి కానీ ఎన్టీఆర్ కాలనీ అన్న కానించి కూడా మాకు ఆయన గొట్టిపాటు రవికుమార్ మా కాలనీకి వచ్చిన కాంచి ఆ వార్త ఎన్టీఆర్ కాలనీ పెట్టిన కాంచి మటుకి బ్రహ్మాండమైన పనులు అన్నీ వృద్ధిగా చేసాడు. కరెంట్లు మొన్న పోయిన లెక్కలో కూడా కరెంట్లు స్తంభాలు కూడా వేయాల్సినవి కూడా మా గుంజి కోటేశ్వరరావు కూడా పోయి కష్టపడి ఎమ్మెల్యే గాడికి పోయి తీసుకొచ్చి ఒక తీగ లైన్లు ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతాయో ఆ డ్యామేజ్లు మొత్తం తీసేసి కూడా కరెక్ట్గా స్తంభాలు వేసి మళ్ళీ ఈ రోడ్లు మంచినీళ్ళకి అన్నీ సమీకరించాడు మా గొట్టిపాటు రవికుమార్ గారు. మా గుంజి కోటేశ్వరరావు గారి మట్టికి బ్రహ్మాండమైన పనులు చేశారండి. ఇక తీసుకో. ఎన్టీఆర్ కాలనీలో 25 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఈడ గుంటలు మెట్టలు చెరువు, ఇది కప్పలు పాములు మేము కలిసి ఉన్నాం. వర్షం పడితే వర్షం పడ్డ నీళ్ళు పోయేది కాదు. కానీ ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు నడవటానికి కానీ కరెంటు వసతి కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఒక మనిషి చనిపోతే ఒక ఆధారం ఏంటిది చంద్రన్న బీమా. మా అన్నయ్యే చనిపోయాడు. మా అన్నయ్య చనిపోతే యాక్సిడెంట్లో చంద్రన్న బీమాగా 5 లక్షల రూపాయలు. వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు అయితే ఈ గుంజి కోటేశ్వరరావుని మరి ఎట్టండి ఏంటంటే ఆయన అసలు మీకు ఏముంది ఏమి లేదని కనుక్కొని ఈ చంద్రన్న బీమా ద్వారాగా ఎమ్మెల్యే గారు గొట్టి రవికుమార్ గారిని ఇక వాళ్ళు బొత్తిగా తెలవని వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొని పోయి అక్కడక్కడ కనుక్కొని వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గంగా చేశాడు. కుంసాల వరలక్ష్మి మా పేరు. మేము ఎన్టీఆర్ నివాసం మాది. మాకు ఇక్కడ మేము ఒంటరి మహిళలుగా ఉన్నప్పుడు మాకు నెలకు 2000 పింఛన్లు ఇస్తున్నారు. అది మేము కోటేశ్వరరావు గారి దృష్టికి మాకు ఎక్కడ ఏం జరిగినా కూడా ముందు మేము కోటేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆడ నుంచి ఆయన ఎమ్మెల్యే గారి కాడికి పోయి అన్నీ కూడా మాట్లాడి మాకు తీసుకొస్తాడు. మాకు కరెంటు స్తంభాలు వేసారు, కాలువలు పోసారు, రోడ్లు పోసారు. ఇంతకు ముందు అయితే ఉండటానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమే, ఎంతో బాధలు పడేవాళ్ళం. చెట్లు ముళ్ళు పాములు చెట్లు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడైతే మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు అన్నీ చేస్తారు. ఇప్పుడు కోటేశ్వరరావు ఉన్నాడంటే మాకు ఇంట్లో పెద్ద కొడుకుగా మాకు ఇళ్ళలో ఒక పెద్ద మనిషిగా మాకు అన్నిటికీ ముందుకు పోతాడు. ఇప్పుడు భర్త లేని వారికి కానీ లేకపోతే కుటుంబాల్లో సమాధానం లేని వారికి కానీ అన్నిటికీ కూడా ఆయన మాకు మంచి చెప్పరకు వస్తాడు, చేస్తాడు. మళ్ళీ మాకు ఒక మంచి నాయకుడు కావాలనుకుంటున్నాము. మేము గొట్టిపాటి ఎమ్మెల్యే గారిని కానీ ఇప్పుడు కోటేశ్వరరావు గారిని కానీ మళ్ళీ మేము మంచి నాయకుడిగా ఎన్నుకుంటాము, గెలిపించుకుంటాము, పోరాడతాము. ఎవరు కావాలంటే రవికుమారే మాకు కావాలి ఎమ్మెల్యేగా. మాకు చేసాడు ఆయన. మాకు అన్నీ కూడా మాకు ఇంతకుముందు లేదు అభివృద్ధి, మాకు దేంట్లో కూడా అభివృద్ధి లేదు. ఇవాళ మాకు అన్నిటిలో కూడా మాకు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశాడు. అద్దెంకండి ఎన్టీఆర్ నగరు. నా పేరు వెంకయ్యమ్మ. మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి. అదే ఇప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు కదా, జగన్ గారు కూడా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి
ఆయన చేసేది ఎప్పుడో ఆయన చేసి చూపించాడు కదా. ఇవాళ మాత్రం ప్రతి వాళ్ళు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారు. అందరి ఇష్టం ఆయన మీదనే ఉంది. మరి అందరూ నెలకు 2000 పింఛన్ వస్తుంది. పిల్లలు చూసినా చూడకపోయినా ఆ పింఛన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకు అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము ఇక్కడ ఏ ఇంట్లో ఇబ్బంది వచ్చినా మా సొంత ఇంట్లో ఇబ్బంది వచ్చినట్టుగా ఫీల్ అయ్యి వెళ్ళి వాళ్ళ మంచి చెబ్బర్లు తెలుసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి పని కూడా నేను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తాను. ఒక మా కుటుంబంలో సభ్యుల్లాగా చూసుకుంటాం. కాకపోతే నాకు చెప్పగానే అది వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారికి నా మీద నమ్మకం ఉండటం వల్లనే నేను ఏ పని చెప్పినా కాదనకుండా దాన్ని మంచి పైన చెడు పైన ఆలోచించి ఆయన వెంటనే నిర్ణయం తీసుకొని ఆ పని చేస్తున్నాడు. కాబట్టి జనానికి కూడా నేను పని చేయగలుగుతున్నా. ఆయన ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ మాట చెప్పినా అది కరెక్టా కాదా అనేది ఆలోచించి ఆయన నాకు ఇప్పుడు సపోజు ఒక కుటుంబంలో హాస్పిటల్కి వెళ్ళారు అనగానే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా, డబ్బులు లేకపోతే మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయనకి కావాలంటే ముందుగా ఎల్ఓసి ఇప్పిస్తాం. ఎల్ఓసి ఎంతోమందికి ఎల్ఓసీలు ఇప్పించున్నాం. అలాగే ఎవరన్నా తొందరపడి డబ్బులు పెట్టుకుంటే పేదవాళ్ళు అయిన వాళ్ళ మొత్తానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా చాలా డబ్బులు తెప్పించున్నాం. ఎవరైనా కుటుంబంలో మనిషి చనిపోతే వెంటనే వెళ్ళి స్పందించి వాళ్ళకి చంద్రన్న బీమా ఉందా లేదా అని చంద్రన్న బీమా వాళ్ళ ఎన్రాల్మెంట్ ఉందా లేదా చూసి వెంటనే ఉంది అనగానే నేను చంద్రన్న బీమాని చేయించి వాళ్ళ ఇంటికి డబ్బు చేరే వరకు కూడా అహర్నిశలు కష్టపడతాను. అది నా వల్ల కాని పని ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి సాల్వ్ చేయమని చెప్తాడు ఆఫీసర్స్కి. కాబట్టి నేను అభివృద్ధి చేయగలిగాను. నాదేం లేదండి, ఎమ్మెల్యే గారు నాకు దేవుడితో సమానం. ఎమ్మెల్యే గారు నాకు చేస్తున్నాడు కాబట్టి నేను ప్రజలకు చేరువలో ఉండి చేయగలుగుతున్నాను. చాలా అభివృద్ధి పనుల్లో కూడా దాదాపు ఈ కాలనీకి ఈ 3.5-4 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కాడ నుంచి 2.5 కోటి రూపాయలు పని వరకు కూడా అభివృద్ధి పనులు చేశాం. అలాగే స్కూల్ బిల్డింగులు అవి కూడా ఆ ఎన్టీఆర్ కాలనీ అనేది అభివృద్ధి మొదలైందంటే ఎన్టీఆర్ గొట్టిపాటి రవికుమార్ గారి వల్లనే సాధ్యమైంది అది. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ కాలనీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అప్పుడు కూడా 50 లక్షల రూపాయలు మాకు మట్టి రోడ్డు అసలు తార్ రోడ్లో నుంచి కాలనీలోకి వచ్చే పరిస్థితి లేనప్పుడు సైడ్ డ్రైన్లు మెటల్ రోడ్లు వేసి మాకు మంచిగా రోడ్లు వేపించాడు. ఆడ నుంచి స్కూల్ బిల్డింగ్ కూడా 2 స్టేర్లతో మంచి అధునాతనంగా మంచి బిల్డింగ్ కట్టించారు. అలాగే మంచి కమిటీ హాలు ఒకటి కట్టించారు. ఇక్కడ ప్రజలకు కూడా ఏది ఇబ్బంది వచ్చినా సార్ ఇది పరిస్థితి అని అంటే వెంటనే స్పందించి ఆయన నా మాటని ఈని కరెక్టే అండి, చేసామండి. పట్టాలు లేవండి. పట్టాలు లేకపోవడం వల్ల ఆయన దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. ఆయన కూడా స్పందించి ఇంతమంది జనం ఉండి నీళ్లు కట్టుకున్న తర్వాత పట్టాలు లేకపోవడం అనేది ఇబ్బందికరంగా ఉంది, దానికి మార్గం ఎలా అనేది ఆలోచిస్తున్నాడు. మాకు నమ్మకం ఏంటంటే రేపు మళ్ళీ కూడా టీడీపీ గవర్నమెంటే రావాలి, మళ్ళీ ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారే రావాలి, ఆయన మినిస్టర్ గారుగా చూడాలనుకుంటున్నాం. అలాంటి స్టేజ్లో చూడగలిగితే ఆయన ఏదైనా కానీ ప్రయత్నం చేసి ఇది ఇరిగేషన్ నుంచి సపరేట్ చేసి జనావాసాలందరూ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉంటే మాకు ఖచ్చితంగా మేలు జరుగుద్ది. 100% మాకు న్యాయం చేస్తాడు. కాబట్టి ఈ పట్టాలను ఇరిగేషన్ నుంచి రెవెన్యూకి బదిలీ చేయించైనా మాకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టే మా ప్రజలందరికీ కూడా మాకు అన్ని వసతులు ఏర్పరిచాడు. కాబట్టి ఏ రోజుకైనా టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత అయినా మా మీద ఎమ్మెల్యే గారికి బాగా అవగాహన ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుద్దని మేము మళ్ళీ కూడా టీడీపీ గవర్నమెంటే రావాలని, ఇక్కడ మా రవికుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మంచి నాయకుడిగా మాకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈసారి గెలిచి మంత్రిగా అవుతాడనే నమ్మకం నాకుంది. కాబట్టి నేను జనాలందరికి కూడా పని చేయించగలుగుతున్నాను. ఆ నమ్మకమే మమ్మల్ని పార్టీని మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. మా ఎమ్మెల్యే
సంతకాలు పెడితేనే కాలనీ ఇస్తారని చెప్పి చెబుతున్నారు. దానిపై అవన్నీ ఒట్టి మాటలండి. మా కాలనీ వరకు సంబంధించి మాకు కొంత డొంకపారంబాకులో ఉంది. డొంకపారంబాకులో ఉన్న వాటికి కొన్ని పీసీలు ఇచ్చి కాలనీ ఇళ్ళు నిర్మిస్తున్నారు. సుమారు ఒక 7 ఇళ్ళు వరకు ఇక్కడ కూడా కట్టుకున్నారు. ఇంకా కొన్ని కట్టుకుంటున్నారు. ఈ ఇళ్ళు జన్మభూమి కమిటీ అనేది ఒట్టి మాటలండి. వాళ్ళు ఎవరు కూడా మాకు ఇక్కడ పెన్షన్ల విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మేము స్వచ్ఛందంగా చేసుకొని మాకు ఏదైనా కానీ సమస్య వస్తే నా సమస్య నా దృష్టికి రాగానే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. మాకు వెంటనే సాల్వ్ చేసి పెడుతున్నారు. మాకు ప్రాబ్లమ్స్ లేవు. పెన్షన్లు దాదాపుగా 147, 160 దాకా ఇప్పించామండి. కొత్తగా ఎస్టీలు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ వస్తుందని మేము నమ్మకంగా చెప్పడానికి కారణం పెన్షన్లు ఒక ప్రధాన కారణం అండి. ఒంటరి మహిళలుగా ఉండి భర్తకు దూరంగా ఉండి వాళ్ళ చిన్న పిల్ల పాపలతో ఇబ్బందులు పడే టైంలో కూడా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నాడు. అలాగే ఎస్టీలకి 50 సంవత్సరాల పెన్షన్లు, 50 సంవత్సరాల వయసుకే వాళ్ళు సంచారంగా ఉండే జాతులని వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాడు. అలాగే వితంతువులకి, వృద్ధులకి ఒక పెద్ద కొడుకులాగా 200 పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ సాలీలకి, చేనేతలకి, కళ్ళు గీత కార్మికులకి, డప్పు కళాకారులకి, చర్మకారులకు ఇలా అనేక రకాలైనటువంటి ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా చాలా గొప్పగా పెన్షన్లు ఇచ్చి ఆదుకొని వాళ్ళ కుటుంబాలకు పెద్ద కొడుకులా ఉంటున్నాడండి. అంతేకాకుండా కార్పొరేషన్లు విడిగా అన్ని కులాలు కూడా దాదాపు నాకు తెలిసి ఒక 15-16 కార్పొరేషన్ల వరకు ఫెడరేషన్లుగా ఉన్నటువంటి వాటికి మొత్తాన్ని కార్పొరేషన్లు చేసి వాటికి కూడా నిధులు వేస్తున్నారని కొంతమందికి వేశారు, ఇంకా కొంతమంది వేస్తున్నారు. వాళ్ళకి అందరికి కూడా అన్ని కులాల్లో కూడా లోన్లు తీసుకోవడానికి బీసీ ఒక్క కులంలోనే ఎక్కువగా అందరు లబ్ధి పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో అన్ని కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయనైతే అభివృద్ధి చెందటానికి సీనియర్ నాయకుడు కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉందండి. పోలవరం ప్రాజెక్టు మొన్న చాలామందికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి జనం ప్రతిపక్షం వాళ్ళు అదో ఆ అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు వైపు ఎటు మళ్ళీపోతారో అనే ఆందోళనతో కంగారుతో వాళ్ళు చెప్పుకోవటమే కానీ అక్కడున్న అభివృద్ధిని చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని పూర్తయి మనమంతా సస్యామలంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడే కావాలని మేధావర్గం అంతా కూడా కోరుకుంటుంది.